జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. యోగా సిరీస్ 4 అందరికీ కూడా సుస్వాగతం. నిన్న మనం అహింస అనే విషయంగా తెలుసుకున్నాం. ఈరోజు పతంజలి యోగ సూత్రములలోని మరొక నియమం, దీనిని అస్థేయము అంటారండి. అస్థేయము అంటే అర్థం ఏంటి అంటే అటాచ్మెంట్. ఒక రకంగా చెప్పాలి అంటే దీనిని మోహము అని కూడా మనం అనవచ్చు. ఏంటి అస్థేయము అంటే మనిషికి ఉన్న ఒక సాధారణమైన ఒక బలహీనత ఏంటి అంటే ఏది బాగుంది అనిపిస్తే దాన్ని పట్టుకోవడం, దాని వెంట పరిగెట్టడం. ఇది చాలామందికి ఉన్న ఒక సాధారణమైన బలహీనత. ఇది ఉదాహరణకి మీకు ఒక ఫుడ్ ఐటమ్ మీకు బాగా నచ్చింది అనుకోండి, ఇక దానికోసమే మీరు పరిగెడతారు. అది ఎక్కడ దొరుకుద్దా అని చూస్తారు. లేదు, ఒక వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అనుకోండి, ఆ వ్యక్తి కోసం పరిగెడుతుంటారు, ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు. అంటే మీరేమవుతుంది అంటే మీకు ఏదైతే బాగుందనిపిస్తుందో, ఏదైతే ఇష్టం అనిపిస్తుందో దానికి మీరు ఒక రకంగా బానిస అయిపోతుంటారు. దానితోటి ఒక మోహంలో లోనైపోతుంటారనమాట. దీనివల్ల మీరు మనిషి యొక్క సమగ్రమైన అభివృద్ధికి ఇది ఒక అడ్డంకి లాంటిది. ఈ మోహం వల్ల ఏమవుతుంది అంటే మనిషి యొక్క పరిధి ఒక లిమిట్లోకి వచ్చేస్తుంది. అంటే తన పరిధిని దాటి బయటికి వెళ్ళలేడు. ఎందుకంటే తనకంటూ కొన్ని ఇష్టాలు, కొన్ని అటాచ్మెంట్స్ పెట్టుకుంటాడు. దాన్ని వదిలి వెళ్ళలేడు, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయలేడు. ఇది ఒక మైనస్ పాయింట్ మనిషి యొక్క జీవితంలో. ఎందుకంటే ఇది చాలా విచిత్రమైనదండి. మనసు అనేది ఇది మనసుకి సంబంధించింది. ఈ అటాచ్మెంట్ అనేది అస్థేయం అంటాం, మోహం అంటాం అన్నమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే దీన్నే ప్రేమ అంటుంటాం. కానీ ఇది ప్రేమ అంటే ఏంటి? ఒకళ్ళ పట్ల మీకు చాలా ఇష్టం ఏర్పడితే దాన్ని మీరు ప్రేమ అనుకుంటారు, కానీ నిజానికి అది ప్రేమ కాదండి. దీనిని ఏమనాలి అంటే కరెక్ట్ అయిన పదం ఏంటంటే దీన్ని రాగము అంటారు. ఈ రాగంలో మీరు ఇరుక్కుంటారనమాట. ఈ రాగంలో మీరు ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏ వ్యక్తి అయితే మీరు చాలా ఇష్టపడతారో ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మీతో బాగున్నంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని కొంచెం పక్కకి పెట్టినా లేదా మీతో సరిగా లేకపోయినా వెంటనే మీలో ఒక చాలా తెలియనటువంటి విపరీతమైనటువంటి ద్వేషం వచ్చేస్తుంది. ద్వేషం అనేది ఎవరి మీద వస్తుంది అంటే మీకు ఎవరైతే చాలా ఇష్టమో వాళ్ళ మీదే ఎక్కువ ద్వేషం వస్తుంది. ఎందుకంటే ఈ రాగం, ద్వేషం అనేవి ఒక నాణ్యానికి ఉన్నటువంటి రెండు వైపులు అన్నమాట. ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉంటుంది. ఓకే, బొమ్మ ఉంటే బొరుసు ఉంటుంది, బొరుసు ఉంటే బొమ్మ, రెండు ఉంటాయి. అలాగే ఈ రాగద్వేషాలు అన్నమాట. ఈ రాగద్వేషాలలోనే మనిషి కొట్టుమిట్టాడుతూ నిజమైనటువంటి ప్రేమని దూరం అయిపోతూ ఉంటాడు. కానీ ఈ ప్రేమ అనేది ఏంటి అంటే దీనికి రాగద్వేషాలకు అతీతమైనటువంటిది ప్రేమ అనేది. మనకి ఇప్పుడు రాధాకృష్ణులు చూపిస్తారు కదా ప్రేమతత్వం అనగానే. అసలు రాధ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? రాగము ద్వేషము లేనటువంటిది రాధ అని. ఎందుకు భగవంతుడు రాధకు దగ్గరగా ఉన్నాడు అంటే ఆమెకు రాగద్వేషాలు లేవని. అంటే రాగద్వేషాలు లేనటువంటి మనసులో భగవంతుని యొక్క స్థానం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది రాగద్వేషాలకు అతీతమైనటువంటిది. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, యువర్ సెల్ఫ్ ఈజ్ ఫైన్, ఐ మై సెల్ఫ్ ఈజ్ ఫైన్, లెట్ అస్ లివ్ టుగెదర్. నీకు నువ్వుగా బాగున్నావు, నాకు నేనుగా బాగున్నాను, కలిసి జీవిద్దాం. ఇది నిజమైన ప్రేమ అండి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ మనం ఎప్పుడైతే ఈ యొక్క మోహంలో ఉంటామో ప్రతిదీ దాంట్లోనూ మనం ఏమంటే ప్రతి ఒక్కదాని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనకి ఏదో ఆశించడం అనేది ఉంటుంది. మీరు ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు, లేదా చేసే ప్రతి పని నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఇది ఆశించినటువంటిది మీకు లభించిందా చాలా బాగుంటుంది. మీరు ఆశించినట్టు జరగలేదనుకోండి, మీరు ఎక్కడా లేనటువంటి దుఃఖానికి, కోపానికి, ద్వేషానికి అయిపోతూ ఉంటారు. దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి బ్యాలెన్స్ అనేది ఉండదు. అందుకే చెప్తుంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ అని. నీ యొక్క ద్వేషానికి కానీ, నీ యొక్క మనశ్శాంతి కోల్పోవడానికి కానీ కారణము నువ్వు చేసే ఎక్స్పెక్టేషన్స్. అంటే ఆశించడం. నీవు ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఆశించడం,
ఆశింది జరిగితే ఆనందం, మళ్ళీ మళ్ళీ అదే జరగాలని ఆశిస్తూ ఉంటాం. కానీ అలా జరగచ్చు, జరగకపోవచ్చు. అది జరగలేదనుకోండి, మీరు చాలా తీవ్రమైనటువంటి విద్వేషానికి, చాలా ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైపోతూ ఉంటారనమాట. స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు స్ట్రెస్? మీరు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి మీకు స్ట్రెస్, మీరు అనుకున్నట్టు లేదు కాబట్టి స్ట్రెస్. ఎందుకంటే మీరు ఒకదానికి అలవాటు పడ్డారు, ఇది ఇలాగే ఉండాలి అని ఒక అటాచ్మెంట్కి లోనవుతున్నారనమాట. ఈ అటాచ్మెంట్ నుంచి మీరు ఎప్పుడైతే లోను కాకుండా ఉంటారో దీనిని అస్థేయము అంటారు. ఇది ఒక గొప్ప సాధన అండి. ధ్యానం అంతా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నో అటాచ్మెంట్స్ ఉండొచ్చు, కానీ నీవు దేన్నైనా ఒకదాన్ని పట్టుకోవడం మొదలుపెట్టావంటే దాని నుంచి విడిపడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దాని నుంచి విడిపడి కూడా నువ్వు ఉండగలిగిన ధైర్యం ఉంటేనే నువ్వు దాన్ని పట్టుకోవాలి. మీకు పట్టుకోవడం వచ్చు కానీ దాన్ని వదలడం తెలియడం లేదు. ఈ వదలడం తెలియడం లేకపోవడం వల్లే చాలామందికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ రోజున మీరు ఈ కొత్త జనరేషన్లో మీరు చూడండి, 100కి 50% డైవర్సెస్ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ అస్థేయం. ఏమంటే అటాచ్మెంట్స్ అన్నమాట. అంటే మీరు ఏదో ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు ఆ ఎదుటి వ్యక్తి మీద. ఆ ఎక్స్పెక్టేషన్లకు తగినట్టు వాళ్ళు లేరనుకోండి, మీరు జీవించలేరు. ఎందుకంటే మీ మనసు దాన్ని అంగీకరించడం లేదు. మీకు ఆ మానసికమైనటువంటి శక్తి లేదు. అటువంటి మానసికమైన శక్తి లేకపోవడంలో అంటే మీరు వెంటనే దాని నుంచి విడిపోతూ ఉంటారనమాట. చాలా బాధాకరంగా ఉంటుంది ఇది, వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనిషి యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా ఒక సమాధానమైనటువంటి స్థితిలో ఉండాలన్నమాట. దీన్నే సమాధి స్థితి అనేది మళ్ళీ మనకు వస్తుంది. నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు వస్తువుల పట్ల కానీ మనుషుల పట్ల కానీ ఈ మోహం అనేదాన్ని పెంచుకోకుండా ఉంటారో అప్పుడు మీరు చాలా మానసికమైనటువంటి ప్రశాంతతను ఎదుర్కొంటారు. ఎలా ఉన్నా ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నేను దేన్ని ఆశించడం లేదు, నేను దేన్ని పట్టుకోవడం లేదు. ఆ పట్టుకున్న దానివల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ ప్రతిదాన్ని కూడా ఏదో ఒకటి అనమాట. చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనం మానసికమైన ఒత్తిడికి లోనవుతుంటాం ప్రతిరోజు. అసలు ఒక రకంగా చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి ఇవే. ఏంటి ఇంత చిన్న విషయానికి నేను ఇంత డిస్టర్బ్ అయిపోయాను అనిపిస్తుంది. నీ క్లోజ్ ఫ్రెండ్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నాతోటే బాగా మాట్లాడాలి, నాతోటే క్లోజ్గా ఉండాలి, నాకే అన్నీ చెప్పాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. బాగుంటుంది. కానీ అతను సడన్గా ఇంకొక రోజు వేరే వాళ్ళతో వాళ్ళు క్లోజ్గా ఉండడమో, వాళ్ళతో కలిసి తిరగడమో, వాళ్ళ బాధలు వాళ్ళకి చెప్పుకోవడమో ఏదో చేశారనుకోండి, నువ్వు వెంటనే డిస్టర్బ్ అయిపోతావు. చూడు, ఇన్ని రోజులు నాతో బాగున్న వ్యక్తి ఇప్పుడు నాకు దూరంగా వేరే వాళ్ళతో ఉంటున్నారు క్లోజ్గా అనే ఒక ఫీలింగు మిమ్మల్ని ఏం చేస్తుందంటే చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి దారితీస్తుంది. చూడండి, ఇలాంటివి చాలా చిన్న చిన్న విషయాలు మీరు ఒకసారి గమనించుకోండి. మీ లైఫ్లో ఉదయం నుంచి రాత్రి పడుకునేంతవరకు మీరు ఎన్నిసార్లు మీరు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు, ఎన్నిసార్లు ఒత్తిడికి గురవుతున్నారో చూసుకోండి. దానికి కారణం ఏంటి అంటే మీరు ఆశించడం, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్, ఆ పట్టుకోవడం అనేది మిమ్మల్ని ఈ యొక్క స్థితికి తీసుకెళ్ళిందనమాట. మీరు దాన్ని వదిలేయడం నేర్చుకున్నారనుకోండి, మీరు హాయిగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. లైఫ్ ఈజ్ వెరీ 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 హ్యాపీ. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. అందుకే యోగులు, మహర్షులు వాళ్ళంతా కూడా ఎటువంటి కారణమేమి లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. వాళ్ళు దేన్ని పట్టుకోరుండరు. ఆ పట్టుకున్న దాన్ని వదిలేయడమేనండి. యాక్చువల్గా సన్యాసము అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? పట్టుకున్న దాన్ని వదిలేయడం అని అంతే. ఎవరు కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రం ఎవరు సన్యాసి కాలేరు. నీ యొక్క మానసిక స్థితిలో నీవు దేనికి కూడా అటాచ్ అవ్వకుండా ఉన్నావు అంటే, దేనికి బందీ కాకుండా ఉన్నావు అంటే, నీవు స్వేచ్ఛగా ఉన్నావు అంటే నీవు సన్యాసంలో ఉన్నావని అర్థం. అదొక స్థితి, అదొక మానసికమైన స్థితి అన్నమాట. అందుకే మనకి సనాతన ధర్మంలో 2 చెప్తారనమాట. ఏమంటే కర్మ బంధనము, కర్మ విముక్తి, కర్మ విమోచన అంటారనమాట. కర్మ బంధనం అంటే ఏంటంటే నీవు ఎప్పుడైతే నీవు చేస్తున్న కర్మలను కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఒక నీతో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, వస్తువులతో కానీ, దేనితోనైనా సరే ఒక మోహాన్ని ఏర్పరచుకొని దాన్ని పట్టుకొని ఉన్నావంటే అది నీకు పెద్ద బంధనం. అది దీన్ని కర్మ బంధనం అంటారు. దాని నుంచి విముక్తిని పొందడం అనేది కర్మ విమోచనం. కర్మ విమోచనం అనేది స్థితి ఎలా వస్తుంది అంటే నీవు ఆ పట్టుకున్న దాన్ని ఎప్పుడైతే వదిలేయడం నేర్చుకుంటావో, వదిలేయడం అంటే వదిలేసి వెళ్ళిపోమని కాదండి. ఉన్నా ఓకే, వెరీ హ్యాపీ, లేదు ఓకే, దెన్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. నేను అనుకున్నట్టు జరిగింది, వెరీ హ్యాపీ. నేను అనుకున్నట్టు జరగలేదు, దట్ ఈజ్ ఆల్సో హ్యాపీ. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ ద ప్రాబ్లం.
ఓకే. సో నీకు నువ్వే ప్రాబ్లం, నీకు నువ్వే సొల్యూషన్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సాధన. ఇది మనం దీని గురించి ఒక గురువు సమక్షంలో ఇంకా లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిని అస్థేయము అంటారనమాట. ఇది ఒక నియమం. ఇక దీని తర్వాతది అపరిగ్రహ అంటారు నెక్స్ట్ది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ్.